త్వరగా రావే. అమ్మో, ముసల్ది చూసిందంటే నా నట్టి విరుగుతుంది. అమ్మో, గ్లాస్ పాలు కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు దొరికే గంజి కూడా దొరకదు. ఇదిగో మాధవి, వస్తున్నాను అత్తయ్య. టైం అయిపోతుంది, రావే. వస్తున్నాను రావే తొందరగా. వస్తున్నాను అత్తయ్య. త్వరగా రా. ఏమిటా పెళ్లి నడక? వస్తున్నాను అత్తయ్య. అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టేసి. రాధ పని ఈ రోజుతో అవుట్. జిల్లేడు పాలు పొయ్యగానే రాధ కళ్ళు పోవడం ఖాయం. దేవకి, అమ్మాయికి పసుపు రాసి బొట్టు పెట్టి హారతి ఇవ్వు. అలాగే అత్తయ్య. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక. ఆ పసుపు నీళ్ళు పోయి ముందు. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని కైతవ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసితే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహావదర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తీసుకోమ్మా. నీకు జరిగేది పాల స్నానమే కానీ అది ఆవు పాలతో కాదు, జిల్లేడు పాలతో. ఈ పాల చుక్క ఒక్కటి పడితేనే 2 కళ్ళు పోతాయి. అదే ఒక గుండెగా పాలతో స్నానం చేస్తే రాధా, రాధా 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 ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? రాధా 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 అమ్మ రాధా. గాయత్రి ఒకసారి ఇవ్వు.
రాధా మంట తగ్గిందా? పర్లేదు మేడం. ఏమైందమ్మా? ఎందుకు లార్చావు? ఏమో కళ్ళు పసుపు పడినట్టు అనిపించింది. గాయత్రి చూడు, పాపం రాత కళ్ళు ఎలా ఎర్రబడ్డాయో చూసుకోవాలి కదా. అమ్మ రాధా నువ్వు రా అమ్మా, లే పద. అయ్యో అసలు ఏం జరిగింది? జిల్లేడు పాలు మామూలు పాలుగా మారడం ఏంటి? ఛ! థ్యాంక్ యూ మనోహర్. నువ్వు సమయానికి పాలు తీసుకొచ్చి ఉండకపోతే ఈ రోజు అత్తయ్య చేతిలో నాకు చావు కన్ఫర్మ్ అయ్యేది. అయ్యో పర్లేదు మేడం, ఎందుకైనా మంచిదని ఎక్స్ట్రా మిల్క్ తెప్పించి పెట్టాను. అవి మీకిలో ఉపయోగపడ్డాయి. పిన్ని, ఆ? ఏంటి పిన్ని ఏదో పాలంటున్నావు? ఎవరికి చెప్పదు గాయత్రి, ప్లీజ్. అవును, అసలు ఏం జరిగింది? నేను పాలు తీసుకుని వస్తున్నానా, అప్పుడు అనుకోకుండా కాలు స్లిప్ అయి కింద పడి పాలన్నీ ఒలికిపోయాయి. అయ్యో అయ్యో మేడం, మేడం మీరేం భయపడకండి. మన ఇంట్లో ఇంకా పాలున్నాయి, నేను తీసుకొస్తాను. తొందరగా తీసుకురా బాబు, లేదంటే అత్తయ్య నన్ను చంపేస్తుంది. సరే. ఇవ్వు బాబు. సమయానికి మనోహర్ వచ్చి పాలు నాకు తెచ్చిచ్చాడు, లేకపోతేనా అమ్మో. పిన్ని, నమస్కారం స్వామీజీ. రండి స్వామీజీ. నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి స్వామి. రండి స్వామి. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ. మాలధారణకు అన్ని ఏర్పాట్లు జరిగాయమ్మా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్వామి. తమరు మంచి ఘడియలు చూసి చెప్తే కార్యక్రమం మొదలు పెడదాం. ఆ అమ్మాయిని పిలవండి. మాలధారణకు ఇదే మంచి సమయం. అలాగే స్వామి. అమ్మ రాధా, రాధా. దీర్ఘ సుమంగళీ భవ. ఏమ్మా, ఈ సంకల్ప దీక్ష మాలధారణ నీ మనసా వాచా నమ్మి తీసుకుంటున్నావా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనైనా నీకు ఇష్టం లేకుండా తీసుకుంటున్నావా?
నీకు ఇష్టమైతే ప్రతిజ్ఞ చెయ్యమ్మా. స్వామి, ఈ ఇంటి యజమానులైన గరికపాటి వాసుదేవ్ దేవకిలా వంశ ప్రతిష్టని పెంచటానికి నా మనస వాచ ఆదిపరాశక్తి అమ్మవారి సంకల్ప దీక్షను మాలధారణకు నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి మీ చేతుల మీదుగా నాకు మాలధారణ చేయాల్సిందిగా అర్థిస్తున్నాను స్వామి. శుభం తల్లి. కానీ మాలధారణ ముందు ముఖ్యమైన కఠినమైన దీక్ష తాలూకు నియమ నిబంధనలు చెప్తాను. ఆదిపరాశక్తి సంకల్ప దీక్ష చాలా క్లిష్టమైనది. దానిని పూర్తి చేయాలంటే మానసిక స్థైర్యం, దేహ పుష్టితో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి. ఈ 9 రోజుల దీక్షలో కలి ప్రభావం చేత దీక్షను భంగం చేయడానికి అనేక అవంతరాలు, అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని దుష్ట శక్తులు వ్రతాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తాయి. వాటన్నిటినీ అధిగమిస్తూ 9 రోజులు 9 రకాల ప్రత్యేక పూజా విధానాలతో 9 రకాల ప్రసాదాలతో అమ్మవారిని సేవిస్తూ కఠిన ఉపవాసం ఉంటూ భూదేవిని శయనపాన్పుగా భావిస్తూ నోటి నుండి ఒక్క అబద్ధం కూడా రాకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎప్పుడు మాలధారివై అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైనది ప్రమాదకరమైనది. ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు ఈ ఊరి పొలిమేర దాటకూడదు. ఇందులో ఏ ఒక్క పొరపాటు జరిగినా ఈ అమ్మవారిలో ఉన్న ఆత్మశక్తి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అలా జరిగితే ఇన్ని ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ ఇంటి గౌరవంతో పాటు వంశనాశనం జరుగుతుంది. ఈ వ్రత దీక్ష వల్ల అమ్మవారి ఆత్మశక్తి మరింత ప్రజ్వలిల్లాలి కానీ మాసిపోకూడదు. ఈ కఠిన నియమ నిబంధనలకు నువ్వు సరే అంటే మాలధారణ చేస్తాను. అమ్మవారి ఆత్మశక్తి కోసం, ఈ ఇంటి వంశాభివృద్ధి కోసం నేను చేస్తున్న సంకల్ప దీక్ష వలన ఎలాంటి పొరపాటు జరగనివ్వను. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా ఈ వ్రతాన్ని ఎలాంటి అపచారం జరగకుండా పూర్తి చేస్తాను స్వామి. నన్ను నమ్మి నాకు మాలధారణ చేయండి స్వామి. శుభం. దేవి సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మాంగళ్యప్రదాయిన్యై నమో నమః. మంగళప్రదాయిన్యై నమో నమః. ఓం రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహి రమిహి కామాం కామకామాయ వశం కామేశ్వరో వై శ్రవణో దదాతు వీరాయ వై శ్రవణాయ. నీ సంకల్ప దీక్ష వ్రతానికి అమ్మవారి ఆత్మశక్తి తోడుగా నిలుస్తుంది. నేను మళ్ళీ 9వ రోజు దీక్ష విరమణ సమయానికి వస్తాను. అంతవరకు సెలవిప్పించండి. రండి స్వామి. చూడు, పాపం రాతకళ్ళు ఎలా ఎర్రబడ్డాయో చూసుకోవాలి కదా.
అసలు ఈ పిన్ని చెప్పింది చెప్పినట్టు చేసుంటే ఈ పూజ మొత్తం కొలాప్స్ అయ్యేది. ఇంట్లో రచ్చ రచ్చ అయ్యేది. ఛ! ఇందాక అక్క తిట్టిందని ఫీల్ అవుతున్నట్లుంది. దీనికి ఆస్తి మొత్తం రాసి పవర్ ఆఫ్ పట్టా ఇస్తున్నారు. నేను దాన్ని ఏం చేసైనా ఆపించుకుంటే దేవకి అక్కకి తప్పు చేసేవాళ్లన్నా బాధ్యత లేదు అనేవాళ్లన్నా నచ్చదు. రాధతోని పూజలు చేయిస్తున్నావన్న ఆలోచనల్లో గాయత్రి ఉంది కాబట్టి దీన్ని రెచ్చగొట్టి తప్పులు చేయించి అక్క ముందు ఇది ఇంకా ఎదగని చిన్న పిల్లలా ట్రీట్ చేయించాము అంటే బాధ్యతలు తీసుకోవడానికి దీనికి అర్హతలు లేవు అని ప్రస్తుతానికి ఆ కార్యక్రమం వాయిదా వేస్తారు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఏంటి పిన్ని సడన్ గా వచ్చి అలా భయపెట్టావు? నువ్వు చాలా అసహనంగా కనిపిస్తున్నావేంటి? అలా ఏం లేదు పిన్ని. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇంటి వారసురాలుగా వచ్చినా నీతో కాకుండా పీఠాధిపతులు చెప్పారని ఆ రాధతో పూజ చేయిస్తున్నారు. అది చాలదన్నట్టు ఏదో పొరపాటు జరిగింది కదా అని నువ్వు అడ్జస్ట్ అయి చేద్దామని చూసినా ఆ రాధ మీద పాలు పోసినప్పుడు కళ్ళు మూసుకోవటం చేతకాక కళ్ళు తెరుచుకుని కళ్ళు మండుతున్నాయి అంటే దానికి నిన్ను తిట్టడం నాకు బాధ అనిపించింది. మరి తనని చాలా ఓన్ చేసుకుని సొంత కూతురు నువ్వా అదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. వర్కౌట్ అవుతోంది. దీన్నిలాగే రెచ్చగొడితే నేను అనుకున్న పని అయ్యేట్లుంది. ఏమంటావు గాయత్రి? ఏమంటాను పిన్ని, ఏం అనలేం కదా. మీకు తెలియందేముంది? అయితే నాకిప్పుడు ఒక ఆలోచన వచ్చింది గాయత్రి. ఈ రాధని అందరూ ఇప్పటికే నెత్తిన పెట్టుకుంటున్నారు. తనే ఈ పూజంతా చేసేస్తే ఆ రోజు నీ ముఖం కూడా చూడరేమో. నాకన్నా విలువ తక్కువవుతుందేమో. ఈ ఇంటి వారసురాలివే అయినా కూడా. ఉన్నది చెప్తున్నానమ్మా, ఆలోచించుకో. ఎందుకంటే అక్క వాళ్ళు అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచంలో పెట్టేలాగా వాళ్ళు మంచోళ్ళైపోవాలని దేనికైనా సిద్ధపడుతూ ఉంటారు. నాకు తెలుసు కదరా. నువ్వు కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోలేదనుకో నీ చేతికి చెప్ప పెడతారు. పిన్ని, నిజాలు మాట్లాడుతుంటే నీకు నిష్ఠూరంగానే ఉండొచ్చు గాయత్రి. పిన్ని ఇలా మాట్లాడుతుందేంటా అని నీకు అనిపిస్తుందేమో. ఇన్నాళ్లుగా నువ్వు ఈ ఇంట్లో లేవు. చాలా రోజుల తర్వాత ఈ ఇంటికి తిరిగొచ్చావు కదా. నిన్ను యువరాణిలా చూద్దామనుకుంటున్నాను. కానీ ఆ రాధ కోసం నిన్ను మందలిచ్చేసరికి నా మనసు ఉండబట్టుకోలేక ఇలా వచ్చేసానమ్మా. అక్క బిడ్డవే అయినా నిన్ను చిన్నప్పుడు వదలకుండా ఎత్తుకుని తిరిగేదాన్ని. నేనే లాలించేదాన్ని. నేనే నీకు అన్నం తినిపించేదాన్ని. అలాంటిది నువ్వు మీ అమ్మా నానమ్మ మాటలకి ఫీల్ అవుతూ ఉంటావని ఇలా వచ్చానమ్మా. దీని వాలకం చూస్తే నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నట్లుంది. మొత్తానికి బుట్టలో పడింది. అయితే నేను అనుకున్నది దీంతో వర్కౌట్ చేయించచ్చు. అమ్మో, శివుడి మాటలు వింటే ఎవరైనా ఇట్టే పడిపోతారు. తొందరపడి మనం బయట పడకూడదు. లేదంటే వీళ్ళకి నాకు తేడాలొస్తాయి. అస్సలు నమ్మకూడదు. నేను మాత్రం ఏం చేయగలను పిన్ని? అమ్మ వాళ్ళు దాన్ని నమ్మి నెత్తిన పెట్టుకుంటూ ఉంటే నేనేం చేయగలను? నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలా ఎందుకు అనుకుంటావు గాయత్రి? నీకోసం నేను ఆలోచించాను. ఆ రాధని కనుక మనం బ్యాడ్ అని ప్రూవ్ చేసి ఈ పూజ చెయ్యలేదు అని చూపించామే అనుకో, అక్కే
ఆ రాధని మెడపెట్టి బయట గెంటేస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయగలం పిన్ని? నువ్వు అను. దాంతో పూజ చెయ్యనీయకుండా ఏదో ఒక ప్రయోగాలు చేద్దాం. ఏమో పిన్ని, ఇది దేవుడికి సంబంధించిన విషయం కదా, ఇప్పుడేం వద్దులేండి. ఇప్పుడు నాకు చాలా తలనొప్పిగా ఉంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ మీరు వెళ్తారా? సరే గాయత్రి. దీన్నింకా సాన పెడితే బాగా పదునెక్కేట్టుంది. మనకు ఉపయోగపడుతుంది. దాని గొంతు అది కోసుకోవడానికి. తన స్వార్థం కోసం నా దగ్గరకు వచ్చి కన్సర్న్ చూపిస్తోంది. తనకేదో కావాల్సిన స్వార్థాన్ని మనం వాడుకుంటే మనకి యూజ్ అవుద్దిగా. అయినా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అసలే ఈ ఇంటి అయిన వాళ్ళు. చెప్పు సత్య. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ఫోన్ అతనికి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ జరిగింది తనకి కాలేదు కదా. చాలా రక్తం పోతుందండి, మీరు త్వరగా రండి.